Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో మీరు బేసిక్గా ఒక ఎడ్యుకేషన్ ఒక నాలెడ్జ్ కోసం అక్కడికి వెళ్ళి ఈ 3 ఏళ్లలో బాగా ఇవాల్వ్ అయిపోయారు అంటే వేరియస్ ఇష్యూస్ మీద. ప్రాబబ్లీ ఇవాల్వ్ అని అంత పెద్దవాడు కానీ ఐ ప్రాబబ్లీ లెర్న్. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటా అంటే when I see I have a perception about something అంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో లింక్ ఎవరో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎక్కడో ఈయన్ని చూశాను కదా అట్లా చూశాను కదా అనిపిస్తుంటుంది. అంటే మేబీ ఇట్స్ ద సేమ్, ఇట్స్ ఆ లింక్ చేసుకోవడం కొంచెం అలవాటైంది బేసిక్గా. అండ్ అదే గ్రేటెస్ట్ హెల్ప్ అయింది. ఫిల్మ్ స్కూల్ చాలామంది నన్ను అడుగుతుంటారు ఫిల్మ్ స్కూల్కి వెళ్తే మంచిదా అంటే, మంచిదంటే నువ్వు బ్రెయిన్ నీ మైండ్ ఓపెన్గా పెట్టుకుంటే ఏమైనా మంచిదే. నువ్వు లైట్లు మోయడానికి సిద్ధంగా ఉంటే ఏదైనా మంచిదే. టెక్నాలజీ కంటే యూఎస్లో ఐ థింక్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ. కానీ శేఖర్ గారు అక్కడ రంగు వివక్ష అవన్నీ చూసిన తర్వాత మన దేశంలో అలాగే మన రాష్ట్రాల్లో ఉన్న కుల వివక్ష, జాతి వివక్ష, భాష, అలాగే ప్రాంతీయ వివక్ష ఇవన్నీ మీకు అర్థమయ్యాయి తర్వాత అంటే దాని అది నిజంగా అవసరమా కాదా, ఎంతవరకు అవసరం, వీటి మీద నాలెడ్జ్ చాలా అవసరం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లుక్ బ్యాక్ నేను నా సిబిఐటి డేస్లో ఎలా ఉన్నానంటే దే విల్ బి సమ్ ఇప్పుడు ఊళ్ళ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. మేబీ అంటే కులం అంటే ఎస్సీఏ ఉండొచ్చు, ఎస్టీఏ ఉండొచ్చు, ఏదో ఉండేది. ఉన్నాడు మా గ్యాంగ్ ఏంట్రా అని. నాకు అసలు వివక్ష అంటే ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము మాతోటి ఫ్రంట్గా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తే మేము డ్రామా వేస్తాం, మేము పాడేస్తాం, మేము అదేంటి శేఖర్ ఏమంటున్నాడు ఇట్లా కౌంట్ చేసుకోండి, డబ్బులు ఏంటి కలెక్ట్ చేయండి, ఈ ప్లాన్ చేయండి, వీటన్నిటిలో వాళ్ళు ఎందుకు లేరు అని కొంతమంది నా ఫ్రెండ్స్ నేను ఊహిస్తే డెఫినెట్లీ నేను ఐ లుక్ బ్యాక్ దట్ దే కేమ్ ఫ్రమ్ సంథింగ్. ఇప్పుడు ఏదో ఒక చిన్నదే వారి రిజర్వేషన్లో తక్కువ ర్యాంక్లో వచ్చారేమో అన్న ఫీలింగ్, ఒక నెగిటివిజం అయితే నాకు ఉండేది కదా. నేను అంటే నాకు ఓపెన్గానే చెప్పి ఫ్రెండ్స్ అంటే అందరు ఫ్రెండ్స్ అనేది ఉండేది. కానీ ఐ డోంట్ థింక్ దే యాక్చువల్లీ నీడెడ్. అంటే వాళ్ళు ఆ సబ్కాన్షియస్లీ ఆ అనగదొక్కబడిన ఇదే ట్రాన్స్లేట్ అయింది ఇక్కడ, అందుకే దే ఆర్ సైలెంట్ అని నాకు ఎప్పుడు వెళ్ళలేదు బేసిక్గా. లేటర్ ఆన్ అరే ఎందుకు మాట్లాడారా, ఎందుకంటే ఇంగ్లీష్ రాదేమో, ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఏదో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే ఈ రిజర్వేషన్ పుణ్యం అని సమ్ వాట్ ఎవర్ అది ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ పుణ్యం అంటే వాడు ఇంజనీరింగ్ చదువుకోగలిగాడు, రేపు పొద్దున ఇంకా ఏదైనా చదువుకుని వెళ్తాడు. కానీ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే ఎక్కడో జనరేషన్స్ క్రితం అతను చెప్పబడ్డాడు, నువ్వు ఇంతేరా, నువ్వు ఇంతకంటే కాదు అని. ఆ ఎఫెక్ట్ అతనికి ఉంది అని నాకు ఆల్మోస్ట్ ఒక ఆఫ్రికన్ అమెరికన్ నల్లోడుతో దగ్గర అర్థమైంది అనమాట. బేసిక్గా అతను అంటే నేను బ్యూటిఫుల్గా ఉన్నాను, నాకు అమ్మాయి వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ బట్స్ పెద్దగా ఉంటాయి, ఇలా ఉంటాయి, అండ్ దెన్ హెయిర్ కర్లీగా ఉంటుంది, అండ్ దెన్ వాళ్ళ కర్లీ హెయిర్ని ఈ తెల్లవాళ్ళతో మ్యాచ్ చేయడానికి స్ట్రైటన్ చేసుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళ హెయిర్ కర్లీగా ఉంటుంది వీళ్ళతో మ్యాచ్ అవ్వడానికి. లిప్స్ బ్రాడ్గా ఉంటాయి, లిప్స్ ఇలా బ్రాడ్గా ఉంటాయి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఎర్రగా రంగు పూసుకునేవారు. అది నాకు ఆ అమ్మాయిలు వాళ్ళు ఫిలిం చేసి చెప్పారు. ఎందుకు అంటే వైట్ ఈస్ బ్యూటిఫుల్ అంతే, వై అంటే మా లిప్స్ బ్యాడ్, మా యాసెస్ ఆర్ బిగ్, ఇట్లా ఈ దీంతో వాళ్ళు సినిమాలు తీశారన్నమాట. ఇది కాదు, ఇది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే నీ హెడ్లో నువ్వు బ్యాడ్, నలుపు బ్యాడ్ అని ఇలా ఇవన్నీ ఫిక్స్ అయిపోయి అది స్టీరియోటైప్ నడుస్తుంది. సో మా సబ్ కాన్షియస్లో మా పిల్లలు కూడా వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సమ్ డే వీ హ్యావ్ టు టెల్ ద స్టోరీస్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. అబ్సల్యూట్లీ మన దేశంలో మన రాష్ట్రంలో ఇప్పుడు కూడా దళితులు కానీ ఆ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి స్టోరీస్ రావాలి, వచ్చి తీరాలన్నమాట. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళ జీవిత విధానం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు చెప్పగలుగుకోవాలి, ఆ స్టోరీస్ రావాలి బేసిక్గా. అన్ఫార్చునేట్గా శేఖర్ గారు మీరు చెప్పిన పాయింట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎవరైతే ఇలాంటి సినిమాలు తీస్తారో అంటే దళితుల మనోభావాలు అలాగే వాళ్ళ పర్స్పెక్టివ్ ఎవరైతే తీస్తారో ఆ సినిమాలను బ్రాండ్ చేశారు, అది విప్లవ సినిమాలు, లేకపోతే దే డోంట్ మెయిన్ స్ట్రీమ్ దెమ్. మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా వాటిని ఎప్పుడు ట్రీట్ చేయరు. అది అయిపోతుంది. ఐ థింక్ చేంజ్ విల్ కమ్. అండ్ బికాజ్ ఈ చెన్నైలో తమిళ సినిమాలో చాలా మటుకు ఒక వేరే రీజన్స్ నుంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తుంటాయి. దట్ ఈస్ అది బ్రాహ్మణిక్ కల్చర్ నుంచి కొంచెం అంటే ఒక వేరే కల్చర్ సినిమా, అంటే ఇది కూడా సినిమా అది కూడా సినిమా అనేది అర్థం చేసుకునే స్థాయికి కొంచెం తమిళ ఇండస్ట్రీ కొంచెం ఎదిగింది. ఇక్కడ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ టైం, వచ్చేస్తుంది, అతి త్వరలో వస్తుంది. అండ్ ఐఎమ్ అంటే క్రేవింగ్ టు సీ ఇట్ అనమాట. నేను తీయడానికి నాకు శక్తి ఉంటే, నాకు అవగాహన ఉందా, అది నేను లీడర్లో కూడా నేను అవినీతి చెప్పాను. అవినీతి ఈజ్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ ఫినామినా బేసిక్. అంటే అందరికీ అవినీతి వద్దంటే ఎస్ అంటాడు. అంటే కాలేజ్లో చెప్పేవాడు ఫేస్బుక్లో కూడా ఎస్ లైక్ పెడతాడు, నో అవినీతి అంటాడు. సో దట్ ఈస్ ద ఈజియర్ థింగ్ టు సెల్.
బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ కులం అందరికి తగులుతుంది. అంటే అది వాడికి చాలా అంటే ఇప్పుడు నేను నా సిబిఐటి డేస్ నుంచి చూసుకుంటేనే నాకే ఎంతో బ్రెయిన్ వాష్ కావాలన్నమాట ఆ డేస్లో. సపోజ్ అంటే ఉమెన్ పట్ల కూడా అంతే. నేను ఉమెన్ పట్ల నేను ఆలోచించడం, నేను సిబిఐటీలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించడం అంటే ఎవరైనా అమ్మాయి లేసి క్వశ్చన్ చేస్తుంటే క్వశ్చన్ అంటే ఒక ఆన్సర్ చెప్తుంది అనుకోండి, ఆమెకి ఏమైనా స్క్వీకీ వాయిస్ ఉంటే ఓ అని అరిచేవాళ్ళం మేము. అది ప్రతి ఇప్పుడు కూడా జరుగుతుంది. అది యూ జస్ట్ డూ నాట్ థింక్ దట్ ఆ అమ్మాయి మైండ్లో ఏం వెళ్తుంది దాని మూలానని. ఆమెని నువ్వు తగ్గించేస్తున్నావు, ఆమె బోల్డ్నెస్ని నువ్వు లాగేస్తున్నావు, ఆమెను ఇన్సెక్యూర్ గురి చేస్తున్నావు అనేది అమ్మాయిల పట్ల కూడా నాకు అర్థమైంది. సేమ్ కులం పట్ల కూడా ఆ రోజులు నేను ఎట్లా ఉండేవాడిని అని అనిపిస్తుంది. సో అవన్నీ దాటుకొని ఇప్పుడు ఏమైనా నీకు అవగాహన వచ్చింది అంటే ఆ ఫేర్గా నువ్వు అది చెప్పగలగాలి అంటే నాకు అంత స్థాయి ఉందని కూడా అనుకోండి. లీడర్లో కొంచెం ఏదో టచ్ చేసి లీడర్ ఎప్పుడైనా 2 సీక్వెల్ తీస్తే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ కులం. ఇది అవినీతి అయితే అది కులం అవ్వాలనుకుంటున్నాను, కానీ అది ఎంతవరకు నాకు శక్తి ఉందని నాకు తెలియదు. అంటే ఎంతవరకు నాకు అవగాహన ఉంది, నేను ఎంత పర్ఫెక్ట్ అని నాకు తెలియదు బేసిక్గా. సో ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ ఫ్యూచర్. ఎవరైనా తీస్తే మాత్రం ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. నేను తీస్తాను, ఐ థింక్ నేను టచ్ చేస్తాను. నా పెన్నీస్ వర్త్ అంటారు కదా, అదైతే చేస్తాను నేను బేసిక్గా. సో శేఖర్ గారు, హోవార్డ్ యూనివర్సిటీలో మీరు అసిస్ట్ చేసిన ఈ 100 సినిమాలు కాకుండా మీ అంతటా మీరు ఏదైనా తీసారా అక్కడ యూనివర్సిటీలో? అంటే ఆల్ బై యువర్ సెల్ఫ్? చాలా, అంటే ఇట్ హ్యాస్ టు బి డన్. లైక్ నేను తీసాను బేసిక్గా. అది కూడా యాక్చువల్లీ అది సర్ప్రైజింగ్లీ ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే ఆ సినిమా పేరు అది కూడా కలర్కి సంబంధించేది. లుక్స్ ఆర్ డిసెప్టివ్ అనేది తీశాను. అంటే అందరూ ఒక మంచి చలికాలం అందరు బస్ కోసం నుంచి ఉంటే చలి గజగజ ఉనికే చలి ఉంటుంది అనమాట. అక్కడ బస్సులో వెళ్తుంటే వాడు ఒక అడుక్కునేవాడు, హోమ్లెస్ వాడు భయంకరంగా ఉంటాడు, అక్కడ పక్కన కూర్చుని ఉంటాడు. వాడు ఈ అమ్మాయికి ఏమి ఇంకా లాస్ట్కి ఆడితోటే మిగులుతుంది. ఈ అమ్మాయికి భయంగా వణికిపోతుంటుంది. ఈ అమ్మాయికి చేంజ్ ఉండదు అనమాట. లాస్ట్కి వాడు ఏదో బస్సు ఎక్కుతుంటే ఆడే ఒక క్వార్టర్ ఇస్తాడు, తీసుకోపో అని బస్సు ఎక్కి. అంటే ఈ అమ్మాయి ఈడు ఒక్కరితోటి ఎలా నుంచోవాలి, ఇక్కడ రాత్రి అయిపోతుందని భయపడితే ఆడే ఒక క్వార్టర్ ఇచ్చి ఎక్కువ బస్సు ఎక్కంటాడు అనమాట. సో అది వెనక్కి తిరిగి చూస్తుంది. సో అంటే ఇది ఇట్లాంటి ఇది జస్ట్ వన్ స్టోరీ, బట్ లాట్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ తీశాను. గుడ్, బేసికలీ నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఒకసారి కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ పాయింట్ అండి, కులం మీద ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక సినిమా తీస్తాను, ట్రై చేస్తాను అని అంటున్నారు. బట్ ఇనీషియల్గా మీరు రంగు మీద తీయొచ్చు కదా. అంటే దర్ సో మెనీ గర్ల్స్ అండ్ బాయ్స్, నల్లగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు, లేకపోతే నేను లావుగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ఇష్టపడరు, లేకపోతే పొట్టిగా ఉన్నాను కాబట్టి ఇష్టపడరు. సో దిస్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్, హీరోయిన్ అంటే షుడ్ బి హ్యావింగ్ గుడ్ ఫిగర్, షుడ్ బి గ్లామరస్, ఫేర్ కాంప్లెక్షన్, ఇది కొన్ని సెట్ రూల్స్ ఉన్నాయి. అదేమైనా మీరు బ్రేక్ చేయగలరా? తడితే డెఫినెట్. అంటే నాకు ఎజెండా ఉండదు, కానీ అన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాబ్లం ఎత్తుకుని తీయాలంటే లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి రోడ్డు మీద ఏమైనా అవుతుంది, ఎవరైనా వస్తుంటారు, ఏదైనా ఏమంటారు హోమ్లెస్ ఇదంతా ఏదో ఇస్తుంటాం, కానీ ఎన్ని ఉంటాయంటే నెక్స్ట్ డే నుంచి ఇంకో 100 ఉంటాయి. సో ఇష్యూస్ ఇక్కడ అన్నీ కావు బేసిక్గా. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కానీ హ్యూమన్ అదేంటంటే డీగ్రేడేషన్కి సంబంధించినవి కానీ ఇండియాలో ఉన్న ఇష్యూస్ ఏమీ లేవు. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి తక్కువగా చూడడం, ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించకపోవడం అనేది ఇండియాలో రక్తంలోనే ఉంది అనమాట. అది దాన్ని బ్రేక్ చేయడం అనంత అంటే అది చేయాల్సిన అంతకంటే అవసరం ఇంకేముండదు బేసిక్గా. అది అంటే ద బెస్ట్ పోయం ఇస్ దేశం అంటే మనుషులని. ఈ దేశం అంటే నేను మా అమ్మాయికి కూడా చెప్తున్నాను, ఏదో ఎక్సైజ్ రాస్తుంటే ఇప్పుడు ఇండియా గెలుస్తుంది, ఫ్లాగ్ చూపి పాకిస్తాన్ ఓడిపోయింది, పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది, లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉండి అది ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, లేకపోతే మనం నాసాతో మూన్ మీదకి ఎవరినో పంపించాము, మన దేశం మేరా భారత్ మహాన్ అనేది చాలా 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 సూపర్ఫిషియల్, ఒక 1% లేయర్ థింకింగ్. ఇది మన దేశం కావాలంటే మనుషులు, ఆ మనుషుల్ని అందరూ ఈక్వల్గా చూడడం అనేది నేర్చుకోకపోతే ఇవన్నీ చాలా అనవసరం నాకు తెలిసి. అంటే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఎవడో బాగా చదువుతాడు, వాడు సైంటిస్ట్ అవుతాడు, ఎవడో గ్రేట్ క్రికెటర్ అవుతాడు, వాడు బాగా కొడతాడు, వాడిని మనం చేర్ చేస్తాం, అది అది ఆపరు. కానీ కింద మన చుట్టూ మన ప్రపంచంలో ప్రతి కాలనీలో, ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలోనూ నీ పక్కన నుండి నువ్వు ఈక్వల్గా చూస్తున్నావా, వాడు మనోడే మన మనిషి అని భారతీయుడని వదిలేయండి, అసలు మనిషి కదా. అది ఆ కల్చర్ డెవలప్ అయితే బెటర్. నేను ఈ డెవలప్మెంట్ కూడా నాకు అందరూ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇంక్లూజివ్, బాటమ్ అప్, అందరూ ఈక్వల్గా ఉండాలి. బేసిక్ ఎడ్యుకేషన్, అమ్మాయిలు కులం లేని ఒక ఏదైనా చిన్న లేని ఉండదు, కానీ బేసిక్ అట్లీస్ట్ థాట్ ప్రాసెస్ అలా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అయితే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే మీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మీ ఇంట్లో వెరీ గుడ్ అండి. నేను మోర్ దెన్ గుడ్. అంటే నాకు తెలిసి నా ప్రౌడ్గా ఎన్నీడే చెప్తాను, నా దగ్గర పని చేసిన వాళ్ళు ఇంకెవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడను.
నేను గ్యారంటీగా చెప్తాను. they will not like to leave. Like what are those things? అంటే small things that you do for them? No, I treat them very చాలా డెమోక్రటిక్ ఉంటుంది. ఏమైనా ఎవరైనా మాట్లాడగలరు, నేను ఎక్కువ అని చెప్పను, నన్ను క్వశ్చన్ చేయగలరు అంతే. నా స్క్రిప్ట్ కానీ నా ఎగ్జిస్టెన్స్ కానీ నా విధానం కానీ ఏదైనా క్వశ్చన్ చేయగలరు. ఎనీ డే దే కెన్ క్వశ్చన్, దే కెన్ కమ్ బ్యాక్ టు మీ అండ్ దెన్ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అండ్ దే హ్యాపీ. అండ్ నేను అలా కష్టం నాకు కనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా ఏదైనా ఐ రియాక్ట్ టు ఇట్ అండ్ I try to be as much and human, and I'm not saying God అని అంత చేయని హ్యూమన్లీ పాసిబుల్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో నాకు కనిపెట్టగలిగితే మాత్రం నేను వాళ్ళని అది సెట్ చేసేస్తాను ఇమీడియట్. సో మై టీమ్ ఐ ఫీల్ దేర్ ఇట్స్ టీమ్ వర్క్. మా అమిగోస్ అంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దే డోంట్ లీవ్ మీ దట్ ఈజీలీ. నేనైతే చెప్తాను. అంటే మేబీ ఇంకా వాళ్ళు ఏమైనా వాళ్ళ దగ్గర ఏమైనా ఇదే మాటని వాళ్ళు వచ్చి కాంట్రడిక్ట్ చేసినా నేను ఎందుకు అని అడుగుతాను. నేను తప్ప నేను ఏమన్నా వాళ్ళు కాంట్రడిక్ట్ చేయగలుగుతారు కూడా నా ముందు. అంత డెమోక్రటిక్ అయితే ఉంటాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.